ఈ పులుసులు పచ్చళ్ళు రెసిపీలు చాలా పెట్టాను కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని. ఈ నెల 29వ తారీఖున అమావాస్య, పుష్యబహుళ అమావాస్య అంటారు. ఏంటో మరి నాకు ఎప్పుడూ డౌట్ వస్తుంది. బహుళపక్షంలోనే అమావాస్య వస్తుంది కదా, మళ్ళీ బహుళ అమావాస్యను ఎందుకంటారో తెలీదు. పుష్య అమావాస్య అంటే చాలు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ అమావాస్యని వీరరాఘవుని అమావాస్య అని కూడా అంటారు. తమిళనాడులోని తిరువళ్ళూరులో వెలిసిన వైద్య వీరరాఘవ స్వామి పేరు మీద ఈ అమావాస్య నాడు దీపాలు వెలిగించుకుంటారు. ఇది చాలా శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే కుటుంబాల్లో చాలా నియమనిష్టలతో చేస్తారు. అయితే ఆ దీపాలు ఎవరైనా వెలిగించుకోవచ్చు. ఆ దీపాల కథ కమామిషు ఏంటో, ఎలా వెలిగించుకోవాలో నేను మన ఛానల్ పేరు కింద వీడియో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదండి, లాస్ట్ ఇయర్ చేసింది, అదే ఇప్పుడు ఇస్తున్నాను. అన్ని వివరాలు అందులో ఉంటాయి. ముఖ్యంగా సంతానం లేని వారి కోసం ఇది చెప్పారనమాట పెద్దలు. అలాగే సంతానం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ క్షేమం కోసం, కడుపు చలవ కోసం కూడా ఈ దీపాలు వెలిగించుకోవచ్చు. అంతే, ఏ కోరికైనా నెరవేరుతుంది ఈ దీపాలు వెలిగించుకుంటే అంటారు పెద్దలు. అయితే ఆడవాళ్లు, పుణ్యస్త్రీలు, వితంతువులు అన్న తేడా లేకుండా వెలిగించుకోవచ్చు. మగవాళ్ళు కూడా వెలిగించుకోవచ్చు. అందరికీ శుభరాత్రి.